భక్తులందరికీ కూడా శుభోదయం. జ్ఞానధార అని చెప్పి ఒక సిరీస్ని ఓపెన్ చేసి మీకు తెలియనటువంటి విషయాలన్నింటిలో తెలియజేస్తున్నాము. ఆదరిస్తున్నటువంటి ప్రతి భక్తులకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వినాయక చవితి రోజు వినాయకుడి పూజ ఏ సమయంలో చేయాలి, సమయం ఉంటుందా అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. సూర్యోదయం, సూర్యాస్తమయం అనేటువంటివి ఉంటాయి ఎప్పుడు కూడా. మన హైందవ సంప్రదాయం ప్రకారం సూర్యాస్తమయానికి ఆ చవితి అనేటువంటి తిథి ఎప్పుడైతే ఉందో అది మనకి ఆ రోజు చవితి కింద లెక్క వస్తుంది. కాబట్టి మనకి శనివారం నాడు వినాయక చవితిని ఈసారి నిర్ణయించారు పెద్దలందరూ కూడా కలిసి. కాబట్టి సమయం అనేటువంటిది ఏమీ ఉండదు. మీ అందరికీ ఎప్పుడు కుదిరితే అప్పుడు చక్కగా ఆ వినాయకుడిని ఇంట్లో పెట్టి మీరు చేసేటువంటి విధంగా చక్కగా స్వామివారికి పూజలు చేయండి. ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని